లాస్ట్ చేన్లు దాటి గుట్టలు దాటి కాలువలు దాటి ఔదుంబర్ శివాలయానికి అయితే వచ్చేసినాము. చూస్తున్నారు కదా, ఔదుంబర్ శివాలయం ఇది. చాలా పాత గుడి, ఎన్నేండ్లైందో కూడా మాకు కరెక్ట్గా తెలియదు ఇది కట్టేసి. ఇక్కడ చూడొచ్చు మీరు, కోనేరు ఉంది. గుట్టల నుంచి నీళ్ళు వస్తాయి, కోనేరు కనిపిస్తుంది. ఆ బొయ్యరం లాగా ఉంది కదా, ఇక్కడది చెయ్యి, అదిగో అక్కడ దాంట్లోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉంది. మీకు కనిపిస్తుందో కనిపించదో చూపించలేకపోతున్నా. ఇది వాటర్ ఫాల్స్, ఇది చిన్న వాటర్ ఫాల్స్. ఈ మనం ఇప్పుడు కాలువలు దాటి వచ్చినాం కదా, ఆ కాలువలో వచ్చిన నీళ్ళన్నీ కూడా ఇక్కడి నుంచి పోయినాయి అన్నట్లు. ఈ గుడి చాలా మందికి తెలియదు. నారాయణపేట వాళ్ళకి ఔదుంబర్ అని పేరు విన్నారు చాలా మంది, కానీ ఇక్కడికి వచ్చే సాహసం చేయరు, ఎందుకంటే భయపడతారు. చూసారు కదా అడవి, ఇంత అడవిని దాటుకొని రావాలి, ఇన్ని చేన్లు దాటుకొని రావాలి నడుచుకుంటా అంటే కొంచెం ఎవరికైనా భయం అవుతుంది. అందరికీ చూపిద్దామన్న ఉద్దేశంతోనే ఇంత దూరం వచ్చినాము. చాలా పవిత్రమైన స్థలం ఇది. ఇంత ఇంటీరియర్ ప్లేస్, ఇంత లోపలికి కూడా రోజు ఒక ఆయన వచ్చి పూజ చేసిపోతాడు ఇక్కడికి. మీరు ఇంతకుముందు వీడియోలో చూసినట్లయితే అక్కడ నంది దగ్గర పూజ చేసిన గుర్తు కనిపిస్తుంది. రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడొచ్చు, వినాయకుడు చేయి చూపించకూడదు, వినాయకుడి పూజ, శివుడి పూజ చేసిపోతారు రోజు వచ్చి. అంత భక్తితోనే చేస్తారు పూజ. ఇంత దూరమైనా, ఎంత కష్టమైనా కూడా కష్టం అనుకోరు, దేవుని మీద ఉన్న భక్తి అది. ఆ భక్తితోటి వచ్చి రోజు పూజ చేసిపోతారు. మీకు చూపించాలని ఒక ఉద్దేశం అంతే, ఆ ఉద్దేశంతో ఇంత దూరం వచ్చినాము. దీని చరిత్ర తెలిస్తే తప్పకుండా మళ్ళీ ఒకసారి వీడియోలో అప్డేట్ చేస్తాను నేను. చూడొచ్చు ఒకసారి అండి, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు మాటలో చెప్పలేను నేను. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని మన దగ్గర ఉన్న వాళ్ళకి కూడా తెలియదు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందని, మిస్ అవుతున్నారు. చూపిస్తాను మీకు. ఒక చిన్న వాటర్ ఫాల్ ఉందని చెప్పినా కదా, అది చూపిస్తాను మీకు. చిన్న సైజు వాటర్ ఫాల్ ఇది. వాటర్ ఫాల్ అనుకోడానికి వీల్లేదు. చూడండి, బ్యూటిఫుల్ కదా, నిజంగా బ్యూటిఫుల్ కదా ఇది. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అది చూడొచ్చు, ఇది గుడి లోపలికి వెళ్దాం ఒకసారి. మీకు కోసం ఇంకొకసారి లోపలికి వెళ్తాను నేను. చూడొచ్చు, ఆల్రెడీ చెప్పిన పూజా మంటపం, ఏమైనా పూజలు ఉంటే ఇక్కడ చేసుకుంటారు. సింహద్వారాలు, ఇది గుడి కాకపోతే మూసింది ఉంది. ఇక్కడ చూసారు కదా నందిని, ఇంకా పూజ చేసి వెళ్ళిపోయారు. రోజు 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 వచ్చి పూజ చేస్తారు. దాంట్లో నుంచి నీళ్ళు వస్తాయి, దాంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. మీకు కనిపిస్తలేవు అనుకుంటా. ఆ నీళ్ళు ఇట్లా పోయి ఆ కింద నుంచి దాంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి, కొన్ని ఏమో పైనుంచి పోతున్నాయి. ఇదండి ఔదుంబర్ వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నారాయణపేట వాళ్ళకందరికీ కాకుండా నారాయణపేట డిస్టిక్లో, నారాయణపేట దగ్గరలో ఇటువంటి బ్యూటిఫుల్ ప్లేస్ ఉందని అందరికీ తెలిసేటట్టు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇటువంటివి లక్ష్మీకాంత్ అండ్ నేను ఇంకా ఇటువంటివి ఎన్నో వీడియోస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. డివోషనల్ వీడియోస్ అండ్ నేచర్ వీడియోస్ అన్నీ ఏది అయితే అది తప్పకుండా మీకు మంచి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హర హర మహాదేవ, శంభో శంకర, జై శ్రీరామ్. ఇంతకుముందు వచ్చేటప్పుడు ఏనుగులబాయ్ అని చెప్పినాం కదా, అదే ఇది. ఎంత పెద్దగా ఉంది చూడండి, మెట్లు ఉన్నాయి.
ఇంత పెద్ద బావిలో నీళ్లు పై వరకు ఉంటున్నాయంట, ఏనుగులు వచ్చి తాగిపోతున్నాయంటే ఆ ఏనుగు సౌండ్కి జనాలు ఎవరు రాకుండాంట ఇక్కడ ఏనుగులు వచ్చినాయని తెలుసుకొని భయపడి, అందుకే దీన్ని ఏనుగుల బావి అన్నారు. పేరు ఏనుగులు వచ్చి నీళ్ళు తాగిన తర్వాత దీనికి బావి పేరు పెట్టిండ్రు. ముందైతే బావి కట్టిరు కానీ తర్వాత పేరు పెట్టిండ్రు. చూడండి ఎంత పెద్దగా ఉంది. మొన్న బారం బావి చూసారు కదా, ఈరోజు ఏనుగుల బావి చూడండి.